ఇంట్లో కూర్చుని ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్‌కి కాల్ చేయండి. హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు కీర్తి. ప్రస్తుతం మనతో పాటు తోడు నీడ ఫౌండర్ రాజేశ్వరి అమ్మగారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం చర్చిద్దాం. హలో అమ్మ, నమస్తే. నమస్తే అమ్మా. అమ్మ, ఇప్పుడు చూసుకుంటే మనకి ఇద్దరు జాబ్ చేసుకునే సిచ్యువేషన్, అవును, బిజీగా ఉంటున్నారు. అవును. టెక్నాలజీ ఇంకా అవును. వర్క్ అని ఎవరిది వాళ్ళు స్పేస్ అని చెప్పి అవును. ఎవరిది వాళ్ళు హస్బెండ్ వైఫ్ వాళ్ళ పనులలో ఉంటున్నారు. ఇలాంటి టైంలో అసలు భార్యాభర్తల మధ్యలో ఆ క్లోజ్నెస్ మెయింటైన్ అవ్వాలి అన్నా, వాళ్ళ అన్యోన్యత బాగుండాలి అన్నా కానీ వాళ్ళు ఎలాంటి టిప్స్ పాటించాలంటారమ్మా? ముఖ్యంగా ఇప్పుడు మనం ఎక్కువగా వింటున్న మాట ఇందాక మీరన్నట్టుగా స్పేస్. అవును, భార్యాభర్తల మధ్య స్పేస్ ఉండాలి. నా స్పేస్ నాకు కావాలంటే ఆవిడ, నా స్పేస్ నాకు కావాలంటాడు ఈయన. ఒకప్పుడు ఒకే భార్యాభర్తలు పిల్లలు కలిసి నిద్రపోయేవాళ్ళు. బెడ్రూమ్ అందరికీ కామన్ ఉండేది. ఇప్పుడు అది పోయింది. పిల్లలు సపరేట్ అయిపోయారు. పిల్లల రూమ్ వేరే, పెద్దల రూమ్ వేరే. ఇప్పుడు అది కూడా పోయి భార్య రూమ్ వేరే, భర్త రూమ్ వేరే. వర్క్ చేసుకోవడానికి ఈయనకొకటి, ఏదైనా కానీ ఎవరి రూమ్ వాళ్ళదే, ఎవరి స్పేస్ వాళ్ళదే. ఇద్దరు కలిసి జీవిస్తున్నప్పుడు నువ్వే నేనే అనుకుంటే కష్టం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే కలిసి ఉంటూ భిన్నత్వంలో ఏకత్వం లాగా కలిసి ఉంటూనే ఎవరి లిమిట్స్ లో వాళ్ళు ఉండడం అనేది నేర్చుకోవాలి. ఇప్పుడు నీ స్పేస్ నీకు కావాలి, నీ దారి నువ్వు భోంచేయి నీ టైంకి, నా దారి నేను భోంచేస్తాను నా టైంకి. ఎప్పుడు కలిసి కూర్చుని భోంచేసే అవకాశాన్ని మిస్ అవుతున్నారు కదా. కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా భోంచేసి 2 ముద్దలు తినడానికి, ఏదో హోటల్లో వాడు వడ్డిస్తే పని వాళ్ళు వడ్డిస్తే కూర్చొని తినడానికి మానసికమైన తేడా ఉంటుంది కదా, అనుభూతి రాదు కదా. అంచేత ఒకరి కోసం ఒకరు అన్నట్టు ఎందుకు ఉండరు? ఒక బ్రేక్ఫాస్ట్ కానీ, ఒక భోజనం కానీ, లేదా కూర్చొని కబుర్లు చెప్పుకోవటం కానీ, ముఖ్యంగా భార్యాభర్తల మధ్యన స్పేస్ సంగతి నాకు తెలియదు కానీ ఒక అనుబంధం అనేది ఉండాలి. కలిసి కూర్చుని రోజు 1 గంటైనా మాట్లాడుకోగలగాలి. సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాతే మీరు ఫోన్లు మాట్లాడుకోండి, వంట చేసుకోండి, ఏమైనా చేసుకోండి. మీరిద్దరూ కలిసి గడిపే సమయం ఖచ్చితంగా ప్రతిరోజు కొంత ఉండాలి. అది లేకుండా మెకానికల్గా ఆఫీస్ నుంచి వచ్చి ఆయన ఫోన్లలో ఆయన ఉంటాడు, ఈవిడ ఫోన్లలో ఈవిడ ఉంటుంది, వంట ఆవిడ ఉంటే వంట చేస్తుంది, లేదా బడా ఈవిడేదో వంట చేసేస్తుంది, ఏదో తినేస్తారు, వెళ్ళిపోతారు, పడుకుంటారు. మెకానికల్గా ఉండకూడదు లైఫ్ అనేది. అంటే అందులో కొంత సంతోషాన్ని నువ్వు గ్రహించుకోగలగాలి. ఆ అవతల వ్యక్తి సాంగత్యంలో నువ్వు కొంత ఆనందాన్ని పొందగలగాలి. అవతల వ్యక్తి లేకపోతే నీలో ఆ మిస్ అయిన ఫీలింగ్ రావాలి. ఈ హోటల్ కాకపోతే ఆ హోటల్ అన్నట్టు, ఇవాళ మా ఆవిడకి ఖాళీ లేదు కదా, ఎవరన్నా గర్ల్ ఫ్రెండ్ ఉందేమో ఎత్తుకుందాం అని వెళ్ళిపోతే అది సాంగత్యం ఎలా ఉంటుంది అందులో? అంతేతే భార్యాభర్తలు అన్న తర్వాత వాళ్ళ మధ్యన మెయిన్ బాండింగ్, ఎమోషనల్ రిలేషన్, ఇవి కంపల్సరీగా ఉండాలి. వాళ్ళ కష్టం నా కష్టంగా చూసుకోవాలి. ఇప్పుడు భార్య ఒంట్లో బాగాలేదని అనుకో, డాక్టర్ దగ్గరికి వెళ్ళు అంటాడు ఆయన ఫోన్ చూసుకుంటూ. ఈవిడ ఫోన్ చూసుకుంటూ రేపు డాక్టర్ని పిలుస్తాలండి, రేపు డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకోండి అంటుంది ఈవిడ. అలా అనడానికి పక్కన కూర్చొని చెయ్యేసి మీకు ఒంట్లో ఎలా ఉంది, ఏమిటి మీ బాధ అని తెలుసుకోవడంలో, ఆ షేరింగ్లో ఎంత సంతోషం ఉంటుంది. అది నాకు అనిపిస్తుంది. అది వాళ్ళు టేస్ట్ చేయలేకపోతున్నారు. అంటే ఒక పదార్థాన్ని మన రుచి చూస్తే ఎట్లా ఇష్టమైతే వదలమో, అలాగా భార్యాభర్తల సాంగత్యం, అనుబంధం, ఆత్మీయత అనేది టేస్ట్ వాళ్ళకి తెలియటం లేదు. ఎందుకంటే ఎవరి టైంలో వాళ్ళు ఉంటున్నారు, ఎవరు బిజీలో వాళ్ళు ఉంటున్నారు, ఎవరు డబ్బు సంపాదనలో వాళ్ళు ఉంటున్నారు. డబ్బు సంపాదించే ప్రక్రియలో జీవితంలో ఎన్నో ఆనందాలని, అనుభూతుల్ని మనం పోగొట్టుకుంటున్నాం. అంచేత డబ్బు సంపాదించాల్సిందే కాదని నేను అంటలా, కానీ దాంతోపాటు దీనికి కూడా కొంత టైం పెట్టుకోండి. ఒక ఆదివారం వచ్చింది, ఆదివారం సెలవే కదా, ఆదివారం ఫ్రెండ్స్తో బాతాఖానీ పోదామా, అటు పోదామా, ఇటు పోదామా కాదు, మీ ఇద్దరూ కలిసి ఇంట్లో కూర్చుంటారా, బయట లంచ్కి వెళ్తారా, బయట విహారయాత్రకి వెళ్తారా, ఎక్కడికైనా వెళ్ళండి. అంచేత మీ ఇద్దరు కలిసి జీవించడంలో ఎక్కువ ఆనందాన్ని పొందడం అలవాటు చేసుకోండి. అది అలవాటు ఉండదు. రోజు చూసే మొగుడు ముఖం ఏం చూస్తాం, రోజు చూసే పెళ్ళ ముఖం ఏం చూస్తాం. అంచేత ఈవేళ గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి ఎడదామా నేను ఎప్పుడు అనుకున్నాడో, ఈవిడ మనసు కూడా ఆఫీసులో ఏ కొలిగి దగ్గరికో మళ్ళుతుంది సహజంగా. ఆ స్పేస్ మీకు ఎందుకు ఇస్తున్నారు? ఇంకొక వ్యక్తికి మీరు వచ్చే మీ జీవితంలో ఆహ్వానించేటువంటి అవకాశం మీరు ఎందుకు ఇస్తున్నారు? అలా ఇవ్వకుండా మీ ఇద్దరు కలిసి మా జీవితాల్లో మాకు తప్ప వేరే వాళ్ళకి చోట్లేదు అన్నట్టు ఎందుకు ఉండరు? అసలు ప్రయత్నం ఎందుకు చేయరు? ఎందుకు ఉండరు కాదు, నేను ఇలా ఉండాలనే ప్రయత్నమే లేదు. మెయిన్ ప్రయత్నం ఉంటే సాధించలేనిది లేదమ్మా. జీవితంలో భార్యాభర్తల అనుబంధం అనేది చాలా అద్భుతమైంది. అది ఆ బంధం అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది, అందులో ఆనందాన్ని పొందిన వాళ్ళకే తెలుస్తుంది. మా ఆయనతో నాకు పడదే ఏం చేయమంటారంటది ఆవిడ, మా ఆవిడతో నాకు పడదే ఏం చేయమంటారు ఈయన. నిజమే, పడదు, కరెక్టే, కానీ దొరికిన వస్తువు అదే. మంచి అయినా చెడ్డైనా దాంట్లోనే మనం ఆనందాన్ని ఎత్తుక్కోవాలి. అలా కాకుండా ఇది బాగాలేదు కాబట్టి అర్జెంటుగా ఇంకోళ్ళని చూసేసుకోవడానికి, ఇదేం హోటల్లో టిఫిన్ కాదు, ఈ హోటల్లో బాగాలేకపోతే ఇంకో హోటల్లో తింటాను అనుకోవడానికి. దొరికిన వ్యక్తిని మార్చుకోవడమో, లేదా నా కర్మ ఇంతే అని అనుభవించడమో,
ఏదో ఒకటి కొంతవరకు ప్రయత్నం చేయండి. ఇవాళ ఆదివారం మీరు బయటికి వెళ్ళకండి, నేను బయటికి వెళ్ళడం, మన ఇద్దరం సరదాగా లంచ్ చేద్దాం. అలా ఏదో ఒకటి కొన్ని చెప్తే రావు, అది వాళ్ళ అనుభవంలో తెలుసుకోవాల్సింది. అంచేత భార్యాభర్తల అనుబంధము ఆత్మీయత అనేది ఒక ఎమోషనల్ రిలేషన్ అనేది ఇవి నేను చెప్పే మాటలే కానీ చాలా మంది భార్యాభర్తలకు అది లేదు. అంచేత ఆ ఎమోషనల్ రిలేషన్ అనేది ఎప్పుడైతే లేదో అది అప్పుడే పోయింది. వాళ్ళిద్దరి మధ్యన ఉండే సాన్నిహిత్యం అప్పుడే పోయింది. కొన్నిసార్లు ఈగో కూడా ఉంటుంది కదా, చాలా ఉంటుంది. ఈగో నేను ఎందుకు తగ్గాలి, నేను ఎందుకు ముందుకు వెళ్ళాలి అని ఉంటుంది, చాలా ఈగో ఉంటుంది. అది మనం చెప్తే అర్థం కాదు. ఎక్కడ తగ్గాలో ఎక్కడ పెరగాలనేది వాళ్ళకి తెలియాలి. నేను ఎందుకు తగ్గాలి? ఇప్పుడు ఇందాక నేను వస్తుంటే లిఫ్ట్ ఉంది, నేను కారు దిగుతున్నా, లిఫ్ట్ ఆయన 3 ఉన్నారు లోపల, మన వాళ్ళే అనుకుంటా కూడా వాళ్ళు. బాబు వస్తున్నా ఆగండి అన్న, దిగి 2 అడుగులు వేయటం ఓర్పు లేదు వాళ్ళకి, వెళ్ళిపోయారు అంతే. అయ్యో ఆవిడ వస్తుంది కదా ఆగుదామని లేదు. ఎందుకని? ఎవరు ఆగుతారు? కావాలంటే వెనకాల వస్తుందిలే, నిజమే. కానీ చిన్నపాటి సాయం చేసే మనస్తత్వం కూడా మనుషులకు ఉండటల. దానికోసం చెప్తున్నా నేను. అది ఆగుతుంది, తర్వాత వస్తుంది, నేను వేరే పెడతా, అది వేరే విషయం. కానీ 1 నిమిషం వస్తుంది కదా ఆగుదాము అన్న లిఫ్ట్ ఎదురుకుండానే ఉన్నా నేను, దిగి 1 అడుగు వేయటమే. ఆ 1 అడుగు కూడా ఆగే ఓపిక లేదు మనుషుల్లో, సహాయం చేసే మనస్తత్వం లేదు. ఇది నా గురించి కాదు నేను చెప్పటం, ఎక్కడైనా సరే జనాల్లో ఉన్నది సహాయం చేసే మనస్తత్వం లేదు. మన సుఖం, మన ఆనందం, మన సంతోషం, బస్ అంతే. అందులో భార్య అయినా అంతే, భర్త అయినా అంతే, పెళ్ళైనా అంతే, ఎవరైనా అంతే. మా వాడు మా ఇంట్లో ఉండడండి, వాడికి ఎప్పుడు ఫ్రెండ్స్ గగ్గోలే అదే అని చెప్తారు. మీరెందుకు నచ్చ చెప్పరు? ఇవాళ ఆదివారం కదరా, డాడీ ఇంట్లో ఉంటారు, నువ్వు నేను పిల్లలు అందరం కలిసి సంతోషంగా గడుపుదాం, మనం పిక్నిక్ వెడదాం, లేకపోతే జూ కడదాం, లేకపోతే హోటల్కి వెడదాం, ఏదో ఒకటి అని చెప్పి ఆ పిల్లల్ని కన్విన్స్ చేసి అట్టుపెట్టి చూడండి ఒకసారి ప్రయత్నం. వాడు ఫ్రెండ్స్తో వాడు వెళ్ళిపోతాడు, ఈవిడ ఫ్రెండ్స్తో ఈవిడ వెళ్ళిపోతుంది, ఆయన ఫ్రెండ్తో ఆయన వెళ్ళిపోతాడు. 3 జీవితాలు. ఏమన్నా అంటే స్పేస్ కావాలి. ఇది ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. ఎవరి జీవితాలు వాళ్ళవి కాదంటారా, తప్పనిసరిగా ఎవరి స్పేస్ వాళ్ళకు ఉండవలసిందే. కానీ అది ఒక ఫ్యాషన్గా మారిపోకూడదు కదా. వీటన్నింటి మధ్యన మాది అనే ఒక జీవితం ఉంది, మాకు ఒక కుటుంబం ఉంది, మేము కుటుంబ సభ్యులము అనే మనాన్న ఫీలింగ్ పోయింది. నా స్పేస్ కావాలి, నాకు నా స్పేస్ కావాలి, ఈయనకు నా స్పేస్ కావాలి, పిల్లాడికి. ఎవరి స్పేసులు వాళ్ళవి, ఎవరి దారులు వాళ్ళవి. ఇంకా కాడికి ఒక ఇంట్లో ఉండడం ఎందుకు? అంచేత మన అన్న ఫీలింగ్ లేనిదే ఆ అనుబంధం ఆత్మీయత అనేది ఉన్నప్పుడు మాత్రమే అది తెలుస్తుంది. అది లేనప్పుడు తెలియదు. ఎన్ని సంవత్సరాలు కలిసి సంసారం చేసినా అది ఉండట్లా. నిన్న ఫోన్ చేసిన ఆవిడే సాక్ష్యం నాకు. ఆవిడకి చెట్టంత కొడుకుండి నేను విడాకులు తీసేసుకుంటాను మేడం అంది. ఇవాళ విడాకులు అడిగితే రేపు తీసి చేతిలో పెడతారన్నట్టు మాట్లాడుతుంది ఆవిడ. ఆ పిల్లాన్ని ఎలా పెంచుకుంటావు విడాకులు తీసేసుకుని? అవతల వాడు మోసం చేస్తే వాడు మంచివాడు అయ్యండి, మంచివాడని బోర్డు ఏమైనా రాసి ఉంటుందా? అంటే ఊహలు ఎక్కడ దాకా వెళ్ళిపోతాయంటే అన్లిమిటెడ్, దానికి ఒక సరిహద్దు లేదు. నువ్వు ఊహించుకుంటావు కానీ ప్రాక్టికల్గా ఆలోచించట్లేదు కదా. ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఈ పిల్లాడు ఎక్కడో చదువుతానంటాడు, వాడు ఎక్కడో తిరుగుతాడు, వాడిని నువ్వు కంట్రోల్ చేసే కెపాసిటీ ఉందా? నువ్వు తిరగలేదా? నాన్న వదిలేసి నువ్వు పెళ్లి చేసుకోలేదా అని వాడు అడిగితే అంటాడు. అలాంటి పరిస్థితి తెచ్చుకోకుండా మనం నిజాయితీగా ఎందుకున్నాం? పైగా ఇక్కడ ఈయన ఏమైనా క్రుయాలిటీ ఏమైనా చూపిస్తే, పోనీ డొమెస్టిక్ వైలెన్స్ ఏమైనా చూపిస్తే అనుకోవచ్చు, అదే లేదు. అయినా సరే నీ కోరికలకు అంతులేదు. నేను మంచి వాడిని పెళ్లి చేసుకుని ఏదో ఆ మంచివాడు ఇలా ఆకాశంలోకి ఎత్తేస్తాడన్న నీ భావనే కానీ ప్రాక్టికల్గా ఎక్కడ ఆలోచించట్లా. ఎందుకు చేస్తాడు? నీకు 50 ఏళ్ళ నెత్తి మీదకి వచ్చి చెట్టు అంతా కొడుకుండి నేనే చదివించుకుంటా నా కొడుకు నన్ను, వాడు భరిస్తాడు అన్ని కొడుకుని? ఎందుకు భరిస్తాడు? ఆలోచన లేకపోవడం అనేది అది దాన్ని అమాయకత్వం అనాలో తెలీదు, అది దాన్ని ఏమనాలో నాకు అర్థం కాదు. కొంతవరకు అవేర్నెస్ లేకపోవడం వల్ల కూడా అంటారా? తెలిసి ప్రపంచ జ్ఞానం ఉండాలి కదమ్మా. 50 ఏళ్ళు నెత్తి మీదకి వస్తూ ప్రపంచం అంటే ఏంటో తెలీదా? ఆ మాత్రం ప్రపంచ జ్ఞానం లేకుండా ఇది తెలిసిందా? విడాకులు ఇచ్చేసి ఇంకో పెళ్లి చేసుకోవాలని తెలిసింది. ఆ పెళ్లి కాకపోతే ఇక్కడికి వచ్చి ఎవరినో వాళ్ళని చూసుకోవాలి, తోడు నడాలా అని తెలిసింది. ఇది తెలిసింది కానీ అది తెలియలా. అంటే నీకు కావాల్సింది నువ్వు గ్రాస్ప్ చేసుకుంటావు, నీకు అక్కర్లేని వదిలేస్తావు అంతే. మంచి చెడ్డ విచక్షణ అన్నది లేదు మనుషుల్లో. అది చేసుకుంటే ప్రాక్టికల్ గా రెండో నష్టం ఏంటి అనేది, ఇప్పుడు ఒక పని మనం చేస్తున్నాం అంటే దానివల్ల లాభమా నష్టమా, మంచిగా చెడ్డ, సమాజం హర్షిస్తుందా హర్షించదా, మనం చేసే పని ఎలాంటిది అని ముందు మనకు ఒక నిర్ణయం ఉండాలి. అది తప్పుడు పని అని అనుకుంటే వదిలేయాలి. లేదు అది చేయడంలో తప్పు లేదు, ప్రపంచం ఎదిరించినా సరే ఇది తప్పు కాదు అని అనుకుంటే ధైర్యంగా ముందుకెళ్ళాలి. ఆ విచక్షణ తెలియాలి. రెండింట్లో తప్పేది చెడ్డేది అనే విచక్షణ మనకి తెలియాలి. మంచి చెడు విచక్షణ తెలిస్తే అప్పుడు మనం ధైర్యంగా ముందుకెళ్ళాలి. అంతేగాని ఏదేదో ఊహించుకుని నేను అన్నీ ఊహించుకున్నా, నాకేది జరగలేదు, నా జీవితం ఇంతే అనుకుని నిరాశపడితే ఏం లాభం? అది. థ్యాంక్ యూ అమ్మా.